ఇంకొకసారి చూద్దాం అది ఎలా లాగిన్ అవుతామనేది. ఇక్కడ నేను జెన్కిన్స్ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకుంటాను. ఈ పబ్లిక్ ఐపీ తీసుకొని డిఫాల్ట్ పోర్ట్ 8080 తోటి లాగిన్ అవుతాను. ఇక్కడ మనకు లాగిన్ ఫెయిల్ కావచ్చు. మనకు ఫెయిల్ అవ్వలేదు, ఎందుకంటే నేను స్టాప్ చేసి ఇన్స్టెన్స్ని ఇప్పుడే రీస్టార్ట్ చేశాను కాబట్టి ఫెయిల్ అవుతుంది అనుకున్నాను. కానీ జెన్కిన్స్ పేజ్ అనేది మనకు ఇక్కడ ఓపెన్ అయింది. యూజర్ నేమ్ అడ్మిన్ ఇంకా సెట్ చేయలేదు కాబట్టి అడ్మిన్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇన్వాలిడ్, పాస్వర్డ్ ఇన్కరెక్ట్, అడ్మిన్, నెక్స్ట్ పాస్వర్డ్, మనకు జెన్కిన్స్ డాష్బోర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడంతో మనకు ఓపెన్ అవుతుంది. మనం ఇవ్వాల్సింది జెన్కిన్స్ సర్వర్ యొక్క పబ్లిక్ ఐపీ :8080 అనేటటువంటి డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ని అసైన్ చేస్తాము. ఈ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ని ఎవరైనా యూజ్ చేసుకొని ఈ సిస్టమ్తో లాగిన్ అవ్వచ్చు. అక్కడ సెక్యూరిటీ అనేది మన జెన్కిన్స్ సిస్టమ్కి దొరకదు. దానివల్ల మనం పోర్ట్స్ని చేంజ్ చేస్తాము. అసలు ఈ పోర్ట్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాము. ఇది నా జెన్కిన్స్ సర్వర్ యొక్క కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇక్కడ నేను నార్మల్గా మనకు జెన్కిన్స్లో కాన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే ఏటీసీలో sysconfigలో జెన్కిన్స్లో మనకు జెన్కిన్స్ కాన్ఫిగరేషన్ అంతా ఉంటుంది. ఆ ఫైల్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఈ ఫైల్లోనే పోర్ట్ నెంబర్స్ని మనం చేంజ్ చేస్తాము. క్యాట్ etc/sysconfig అనే ఈ డైరెక్టరీలో జెన్కిన్స్ అనే ఫైల్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు జెన్కిన్స్ అని ఒక ఫైల్ ఉంది. ఈ జెన్కిన్స్ ఫైల్లోనే మనకు కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఈ /etc/sysconfig/Jenkinsలో కాన్ఫిగరేషన్ మొత్తం ఈ జెన్కిన్స్ యొక్క కాన్ఫిగరేషన్ ఈ పాత్లో ఉండేటటువంటి జెన్కిన్స్ ఫైల్లో ఉంటుంది. ఇప్పుడు క్యాట్ కమాండ్తో ఒకసారి ఓపెన్ చేస్తాను జెన్కిన్స్ ఫైల్ని. ఇక్కడ మనం చూడొచ్చు కాన్ఫిగరేషన్ జెన్కిన్స్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. కమాండ్ ఇక్కడ ఇచ్చాను. దాని కాన్ఫిగరేషన్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ కామెంట్లో ఉండేవి మనకు వర్క్ కావు కాబట్టి ఇక్కడ ఈ డిస్ప్లేలో మనకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ఇది కామెంట్లో ఇచ్చినాడు. మనం ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఈ అన్కామెంట్ చేసుకుంటే ఈ కామెంట్లో ఉండేవి కూడా వర్క్ అవుతూ ఉంటాయి నార్మల్గా, అది అందరికీ తెలిసిందే. ఇక జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ అనేది కూడా ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఉంటుంది. ఆ పాత్ lib జెన్కిన్స్ అనేటటువంటి పాత్లో జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ ఉంటుంది. అలాగే మనం ఈ పాత్ని చేంజ్ చేసుకోవచ్చు. అవన్నీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూస్తాము. ఆ పాత్ని ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం ఏది మోడిఫికేషన్ చేసినా కానీ మన జెన్కిన్స్ సర్వీస్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు ఇదంతా కాన్ఫిగరేషన్ గురించేను. జెన్కిన్స్ యూజర్ అనేటటువంటిది జెన్కిన్స్ అనేటటువంటి యూజరు ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ లాగా మనకి ఇచ్చుంటాడు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ మొత్తం. ఇంకా జెన్కిన్స్ పోర్ట్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు. జెన్కిన్స్ _port 8080. ఇక్కడ 8080 మెన్షన్ చేయడం వల్ల మీకు ఇక్కడ కనిపిస్తుంది డిఫాల్ట్ =8080 అనేది. అంటే ఈ 8080 పోర్ట్ అనేది మనకు డిఫాల్ట్గా జెన్కిన్స్కి కానీ టామ్క్యాట్ సర్వర్కి కానీ రెండిటికి ఒకే పోర్ట్ నెంబర్ని మనకు డిఫాల్ట్ పోర్ట్ నెంబర్స్గా ఇచ్చున్నారు. మనం జెన్కిన్స్ని టామ్క్యాట్ని కూడా ఇంటిగ్రేట్ చేసేటప్పుడు
ఆ టామ్ క్యాట్ పోర్ట్ని కూడా చేంజ్ చేసుకొని మనం వర్క్ చేస్తూ ఉంటాము. ఈ జెన్కిన్స్ ఈ పోర్ట్ని ఈ ప్లేస్లో మనం చేంజ్ చేసినట్లయితే మన కస్టమైజ్డ్ పోర్టు అది ఎవరికి తెలియకుండా మనకు జెన్కిన్స్కి మనకు సెక్యూరిటీ ఇచ్చినట్లు అవుతుంది. ఇక్కడ మనకు ఈ పోర్ట్ నెంబర్స్ ఏ రేంజ్లో ఇవ్వచ్చు అని అంటే 0 to 65,535 వరకు మనం పోర్ట్ ఏ నెంబర్నైనా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. జెన్కిన్స్ అని _పోర్ట్ అని ఈ నెంబర్లో. ఇక ఈ పోర్ట్ నెంబర్ చేంజ్ చేసినప్పుడు కూడా జెన్కిన్స్ సర్వీస్ని రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక జెన్కిన్స్ లిజన్ అడ్రస్ ఇక్కడ డీలిమిటర్ ఇచ్చారు. డీలిమిటర్ అంటే ఎంటీ స్పేస్ వితిన్ డబుల్ కోట్స్ ఏనని అంటే ఇక్కడ మనం ఏదైనా స్ట్రింగ్ కానీ డేటా కానీ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చని ఇలా డీలిమిటర్ ఇచ్చినప్పుడు ఇవన్నీ స్క్రిప్ట్ తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తాయి. ఇక్కడ డిఫాల్ట్ కూడా డీలిమిటరే ఇచ్చాడు. అంటే జెన్కిన్స్ లిజన్ అడ్రస్ అంటే ఈ జెన్కిన్స్ సర్వర్ ఏ అడ్రస్ మీదనైనా మనం జెన్కిన్స్ని ఏ సర్వర్ మీదనైనా ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ సర్వర్కి ఉండేటటువంటి ఐపీ అడ్రస్ అది ఒక పర్టికులర్ ఐపీ అడ్రస్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఆ ఐపీ అడ్రస్తో మాత్రమే మనము లాగిన్ అవ్వగలము. ఇక్కడ అందుకే డీలిమిటర్ ఇచ్చారు. ఈ డీలిమిటర్ అంటే మనం ఏ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్నైనా మనం ఇక్కడ యూజ్ చేసుకోగలమని దీని మీనింగ్. ఇక ఈ హెచ్టిటిపిఎస్ పోర్ట్ అంటే మనకు 443 ఉంటుంది. నార్మల్గా సెక్యూర్ పోర్ట్ ఇది. అండ్ ఆ సెక్యూర్ పోర్ట్ కూడా డీలిమిటర్లో ఇచ్చారు. అంటే మనం ఇక్కడ ఏ సెక్యూర్ పోర్ట్ అయినా అందరికీ తెలిసింది సెక్యూర్ పోర్ట్ హెచ్టిటిపిఎస్కి 443 అని, అలాగే సెక్యూర్ లేని పోర్టు 80 అని. అంటే ఇక్కడ అందరికీ తెలిసిన పోర్ట్స్ ఇవి రెండు కాబట్టి డిఫాల్ట్ నాన్ సెక్యూర్ పోర్ట్ని ఎవరు యూజ్ చేయరు కాబట్టి రియల్ టైంలో ఇక్కడ మనకు సెక్యూరిటీ పోర్ట్ని కూడా మన ఇష్టం వచ్చిన రేంజ్లో మనం ఇచ్చుకోవచ్చు. అది కూడా ఈ రేంజ్లో ఉండాలి. 0 to 65,535 నార్మల్గా మనకు ఉండేటటువంటి ఏ సర్వర్లో ఏ లైనక్స్ టైప్ సర్వర్లోనైనా మనకు పోర్ట్ నెంబర్స్ని అసైన్ చేసి ఉండేది. 0 to మన నెట్వర్కింగ్కి సంబంధించిన టోటల్ పోర్ట్స్ ఉండేది మనకు సబ్నెట్కి సంబంధించినటువంటి పోర్ట్స్గా ఐపీ అడ్రస్కి సంబంధించినటువంటి పోర్ట్స్ కానీ 65,535 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, నో ప్రాబ్లం. ఇక ఆ పోర్ట్స్ హెచ్టిటిపిఎస్ పోర్ట్ని కూడా మనం మన కస్టమైజ్డ్ పోర్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక కీ స్టోర్ జెన్కిన్స్ హెచ్టిటిపి కీ స్టోర్ పాస్వర్డ్ హెచ్టిటిపిఎస్ లిజన్ అడ్రస్ ఇక అవన్నీ డీలిమిటర్లోనే ఇచ్చారు. అంటే డీలిమిటర్లో మనకు ఏదైనా పర్టికులర్గా ఒకటి మెన్షన్ చేస్తే దాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమి ఇవ్వనప్పుడు మన కస్టమైజ్డ్ స్ట్రింగ్ని కానీ నెంబర్స్ని కానీ ఏదైనా కానీ డేటా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అదర్ కాన్ఫిగరేషన్స్ అంతా ఇక్కడ ఇచ్చున్నాడు. హ్యాండ్లర్ _max IDL 20 ఇది కాన్ఫిగరేషన్ ఇన్ఫర్మేషన్ జెన్కిన్స్లో. ఇప్పుడు ఈ పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తాను. VIతో ఓపెన్ చేస్తాను ఈ ఫైల్ని. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జెన్కిన్స్ _పోర్ట్ అనే ప్లేస్లో మనం చేంజ్ చేస్తాం. ఇక్కడ నేను 8090గా చేంజ్ చేస్తాను. సేవ్ చేస్తాను ఈ ఫైల్ని. లాంగ్ నెంబర్ తీసుకుంది. ఓకే,
సేవ్ చేస్తాను. ఈ ఫైల్ని 8090గా చేంజ్ చేస్తాను. ఈ 8090 చేంజ్ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ ఫైల్ కాబట్టి మనం సర్వీస్ని రీస్టార్ట్ చేయాలి. సర్వీస్ నేమ్ రీస్టార్ట్ సుడో యూజ్ చేయాలి. లైనక్స్ కమాండ్ కాబట్టి సర్వీస్ నేమ్ జెన్కిన్స్ కాబట్టి ఇక్కడ జెన్కిన్స్ ఇచ్చాను, రీస్టార్ట్ అని ఇచ్చాను. ఓకే అయింది. ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసిన తర్వాత మన AWS ఇన్స్టెన్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా మనం ఇన్బౌండ్ రూల్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు యాడ్ చేస్తాం. ఈ సిస్టమ్ యొక్క సెక్యూరిటీ గ్రూప్లో ఇన్బౌండ్ రూల్ని యాడ్ చేస్తాము. ఆల్రెడీ 8080 ప్రీవియస్ వీడియో తీసినప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు 8090ని ఇక్కడ మనకు కస్టమ్ అని ఉంటుంది, ఎనీవేర్ అని పెట్టుకున్నట్లయితే మనకు ఇక్కడ వర్క్ అవుతుంది. సేవ్ రూల్స్ అని ఇచ్చేస్తాము. ఇప్పుడు సేవ్ రూల్స్ ఇచ్చిన తర్వాత ఇన్స్టెన్స్లోకి వెళ్ళి మనం ఇక్కడ జెన్కిన్స్ డాష్బోర్డ్ ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి రిఫ్రెష్ ఇచ్చినట్లయితే ఇక్కడ 8080 పోర్టుతో ఇక్కడ మనకు కనిపిస్తుంది. 8080 పోర్టు, దానివల్ల ఇది ఎర్రర్ పేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం 90 పోర్టుని కానీ ఇచ్చినట్లయితే మన డాష్బోర్డ్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది. మనకు ఇలా వెల్కమ్ టు జెన్కిన్స్ అనే డాష్బోర్డ్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి దీనిలోకి లాగిన్ అయిపోవచ్చు. నా వ్యూవర్స్కి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. 1 మంత్ నుంచి నా ఛానల్ని ఒకరు చేస్తున్నారో మల్టిపుల్ పర్సన్స్ చేస్తున్నారో తెలియదు కానీ డైలీ సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అది అంత గుడ్ కాదు. ఇక్కడ అందరూ ఐటీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీకు అవసరమైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు పనికిరావు అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరు కంపల్సరీగా చేసుకోండి అని చెప్పరు. అందరూ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి, షేర్ చేసుకోండి అని అది వాడుకలో వచ్చినటువంటి ఒక మాటలాగా అయిపోయింది. అదే నేను కూడా యూజ్ చేస్తున్నాను. నేను ఒక హెల్పింగ్ నేచర్ తోటి ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్స్ మాత్రమే చూస్తారనేటటువంటి ఉద్దేశంతో. ఎడ్యుకేటెడ్స్ ఎప్పుడైనా ఎడ్యుకేటెడ్సే, లేబర్స్ లాగా బిహేవ్ చేయొద్దండి. అలాగే డిస్లైక్ ఇచ్చేవాళ్ళు కంపల్సరీగా రీజన్ అనేది పెట్టండి. అలాంటి డిస్లైక్కి రీజన్ లేకపోతే వాడిని నేను లోపల ఎలా తిట్టుకుంటానో అది ఎవరు గెస్ చేయలేరు. నాకు తెలిసి ఎవరు ఒక పర్సన్ మాత్రమే సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ అని డైలీ 1 టైం 2 టైమ్స్ అలా చేస్తున్నాడు. 1 మంత్ నుంచి 2 డేస్ నుంచి డిస్లైక్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశాడు. దానికోసమే చెప్తున్నాను తప్ప నేను ఎవరిని ఉద్దేశించి చెప్పింది కాదు. ఇక్కడ నేను పెట్టినటువంటి ఇంతవరకు పెట్టిండేటటువంటి వీడియోస్ అంటే స్టార్టింగ్లో ఆన్సబుల్ పెట్టాను. అవి కొంచెం సరిగా ఉండకపోవచ్చు, ఫాంట్ చిన్నదిగా ఉండొచ్చు, నేను స్లోగా మాట్లాడడం కానీ ఎక్స్ప్లెనేషన్లో కానీ నేను చేసేటటువంటి ప్రాసెస్లో కానీ ఎటువంటి రాంగ్ అనేది ఉండదు. అలాంటి రాంగ్స్ ఏవైనా ఉన్నట్లయితే నేను అసలు వీడియోని అప్లోడే చేయను. నాకు ఏదైనా ఎర్రర్ వచ్చినా కూడా ఆ వీడియోని నేను అప్లోడ్ చేయను. ఎందుకంటే ఇక్కడ ఫ్రెషర్స్ చూస్తారు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్స్ చూస్తారు, సగం తెలిసి సబ్జెక్టు సగం తెలియని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. అంటే 3 టైప్స్ ఆఫ్ పర్సన్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి నేను అందరినీ మైండ్లో పెట్టుకొని వీడియో అనేది చేయాల్సి ఉంటుంది. ఈ టెక్నికల్ వీడియోస్ చేయడం అందరూ చేసేటటువంటి ఎంటర్టైన్మెంట్ వీడియోలాగా కాదు. ఇక్కడ మెంటల్ స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది నాకు. ఆ వీడియో పర్ఫెక్ట్గా రావడానికి ఒక్కొక్కసారి నేను 2-3 టైమ్స్ వీడియో చేయాల్సి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. నా ఛానల్తో సబ్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ వెంటనే చేయడం అనేది చేయొద్దండి. అవసరమైతేనే మీకు యూస్ఫుల్ అవుతేనే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్లైక్ ఇచ్చేవాళ్ళు కంపల్సరీగా రీజన్ పెట్టండి. డిస్లైక్ ఎందుకు వచ్చింది అనేది నేను కూడా తెలుసుకుంటాను.
దాన్ని బట్టి నేను ఆన్సర్ ఇవ్వడమో లేకపోతే నేను ఇంకొక వీడియోలో ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చెప్తుంటారు. డెవాప్స్ టూల్స్ అనేవి ఒకే వేలో చెప్పేవి కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చెప్తుంటారు, కానీ ఆన్సర్ అనేది ఒకటే ఉంటుంది ఫైనల్గా. ఇలా డిస్లైక్స్ ఊరికే ఇచ్చేసినంత మాత్రాన వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలియదు, కానీ అదొక పైశాచిక ఆనందం లాంటిది వాళ్ళకి. వాళ్ళు ఎవరో రాక్షస మనస్తత్వంతో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు నాకు నచ్చరు. నాకు నచ్చిన సబ్స్క్రైబర్సే చాలు. నా వీడియోస్ నచ్చే వాళ్ళు మాత్రమే నాకు చాలు. ఇక నేను ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాను. ఇక్కడ నేను కొన్ని వీడియోస్ మిస్ చేసినట్లయితే అవి ట్రైనింగ్లో కంపల్సరీగా కంప్లీట్ చేస్తాను. ఎవరైనా ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు నా థంబ్నెయిల్ మీద కానీ నేను వీడియో చేసేటప్పుడు కానీ ఎక్కడో దగ్గర నా నెంబర్ ఇచ్చుంటాను. ట్రైనింగ్ కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, నేను అప్రోచ్ అవుతాను. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఎంఫోసిస్ పూణే లొకేషన్లో ఇమీడియట్ డెవాప్స్ ఇంజనీర్ జాబ్స్ అవైలబుల్లో ఉన్నాయట. నాకు మెయిల్ వచ్చింది. అలాగే నా స్టూడెంట్స్ కూడా అటెండ్ అవుతున్నారు. ఎవరైనా నౌకరీలో అప్లోడ్ చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి డెవాప్స్ మీద. అందరూ ప్రాక్టీస్ అవ్వండి. ఇక్కడ నేను చెప్పేటటువంటి ఎంతవరకు అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ వాల్యూ మీకు తెలియాలి అంటే అది 60,000 to 70,000 రూపీస్ వాల్యూ ఉంటుంది. అది మీరు ఇంత నాలెడ్జ్ని బయట నేర్చుకోవాలి అంటే ఇంత పే చేయాల్సి ఉంటుంది. అంటే టోటల్గా యూనిక్స్ కమాండ్స్, లైనక్స్ అన్నీ కలిపి చెప్తున్నాను, డెవాప్స్ టూల్స్ అన్నీ. నేనైతే అంత ఫీజు నేను ఎవరికి వేయను, నేను తక్కువే తీసుకుంటాను. నాకు వర్తబుల్ అయినంత ఫీజే నేను తీసుకుంటాను. అది అదర్స్తో కంపేరింగ్ నా ట్యుటోరియల్కి నేను పెట్టుకోను. నా ఫీజు అంతా నా రేంజ్కి తగ్గట్టే ఉంటుంది. నా కోచింగ్ కూడా అలాగే ఉంటుంది. ఫీజు కంటే ఎక్కువ కోచింగే నేను ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.